ఒకటి రెండు కాదు, ఒక వాళ్ళ యొక్క విషఫుల్ థింకింగ్ అంతా కూడా మానిటర్ చేయడం. ప్రతిరోజు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఫోన్లు చేయడం, రివ్యూ చేయడం. సో ఒక రకమైన రాక్షసానందం పొందారంటారు. రాక్షసానందం పొందడమే కాకుండా వాళ్ళు అనుకున్న విషఫుల్ థింకింగ్ నన్ను ఎలిమినేట్ చేయాలంటే చేయలేకపోయారు. అది కూడా అనుకున్నారా? దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్ సేయింగ్. అక్కడ ఉన్న ఆ సిమ్టమ్స్ కూడా కనపడేది అదే కనపడుస్తుంది. ఓకే, కానీ నేను కూడా మన చేతలు ఏముంది, అంతే కదా, ఏ జరిగితే జరుగుతుంది. కాబట్టి ఆధారపడితే వచ్చేది ఏంటి? కడాన నేను మస్కిటోస్ కూడా లోపల వస్తే అడుక్కోవాల్సిన, డిమాండ్ చేసి దాన్ని కంట్రోల్ చేసి మస్కిటోని అట్టికట్టమని, నీళ్లు చల్ల నీళ్లు ఇస్తే వేడి నీళ్ళు ఇమ్మని, కుర్చీ లేకపోతే కుర్చీ ఒకటి ఇమ్మని. అన్నీ అడుక్కోవటం, ఇక రోజు అడుక్కోవడం కాదు, గట్టిగా ఫైట్ చేయడం. అదే అంటే ఏంటి ఇవన్నీ? అంటే ఏ విధంగా మానిటర్ చేశారు, ఏ విధంగా చేశారు, ప్రతి ఒక్కరు వండుకొని లేదు లేదు మీరు జాగ్రత్తగా ఉండి, నేను జాగ్రత్తగా ఉంటే ఏం చేస్తాను? అంతే కదా, ఒకళ్ళు మీకు తోడు ఎవరు లేరు. అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఒక పెద్ద బ్యాచ్ ఉండేది. ఆ బ్యారక్ లో నేను ఒక్కడే ఉంటే ఆడ సెక్యూరిటీ వాళ్ళు పాపం ఏ మాటకు ఆ మాట, ఎక్కడ నా మీద అలాంటి అంటే చెప్పమర్యాదగా లేరు, అమర్యాదగా ఎవరు లేరు. కానీ భయం ఉంది. భయం అంటే ఇన్ ది సెన్స్ అభిమానం కానీ డ్యూటీ కానీ, కానీ ప్రెషర్ ఉంది. నాకు ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వకూడదనే ఆలోచన. నాకు ఇవన్నీ వస్తే రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ తారుమారు చేయడం, హెల్త్ రిపోర్ట్ ఏమంటుందండి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చాడు. అవును, నాకేమన్నారు, నా కన్నుకు ఇదే అయింది, అవును, ఆపరేషన్ చేసుకున్నాను, రెండో కన్నుకు ఆపరేషన్ చేసుకోవాలి, అవును, ఆ టైం ఉంది. అది ఆ డాక్టర్ వచ్చి టెస్ట్ చేశాడు, చేసి ఆపరేషన్ చేసుకోవాలి. సాయంత్రానికి రిపోర్ట్ని మార్పించారు. ఏమని, ఆపరేషన్ చేసుకున్న దాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చని, మళ్ళీ తొందర లేదని. అదే అంటే ఏమనాలి దీన్ని? అడుగడుగున వాళ్ళ ఉద్దేశం అల్టిమేట్గా ఏం చేయాలో తెలియదు, కానీ సిమ్టమ్స్ అయితే ఇవన్నీ. విష ప్రయోగం చేస్తారు కొంతమంది, అది సందేహాలు వస్తే అన్నీ వస్తాయి కదా. ఆ నుంచి ఫుడ్ కూడా పంపిస్తే కోర్టులకు పెట్టడం, దాన్ని టెస్ట్ చేయమనడం, ముందు జైలర్ మీరు టెస్ట్ చేసి నువ్వు తిని అప్పుడు ఇవ్వాలి. ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్ కూడా నువ్వు టెస్ట్ చేయాలి. దిస్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. కానీ దానివల్ల మీలో వచ్చిన మార్పు ఏంటి అసలు? మార్పు కంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, చేయని తప్పుకి శిక్ష అనుభవించడం. అది అందుకనే అది వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదని ప్రజలు నమ్మడం. ఓకే, అదొక భాగం, ఇదొక భాగం. మూడో భాగం ఇవన్నీ అయిన తర్వాత 53 రోజులు నేను జైల్లో ఉంటే ఏ నాయకుడి కోసం పోరాడని విధంగా పోరాడడం, నాట్ ఓన్లీ ఇండియా, నాకు తెలియని దేశాల్లో ఫైట్ చేయడం, ఇది వినూత్నమైనటువంటి అనుభవం, అభిమానం. దీని మీద నా కమిట్మెంట్ ఏంటి, ఇలాంటివి ఇంకొకరికి జరగకూడదు. రాజకీయాలు, ఇలాంటి ఉన్మాద రాజకీయాలు కానీ, దౌర్జన్య రాజకీయాలు కానీ, నేరపూరిత రాజకీయాలు కానీ జరగకూడదు. దాన్ని ప్రక్షాళన చేయడం ఒక యాంగిల్. రెండోది, ఇంత నమ్ముకున్న ప్రజానీకాన్ని నేను మళ్ళా ఎంపవర్ చేయడం రెండో మార్గం. అదేమో మీరు విశాల దృక్పథంతో ఆలోచించినట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జరిగిన సంఘటనలు, పరిణామాలు, ప్రభుత్వ ధోరణులు, వీటన్నిటితోటి పిల్లల్ని పలకరించినా కానీ పగ 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 అన్నట్టుగా తయారైపోయారు. అటు వాళ్ళు ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్నారు కనుక వాళ్ళ చేతుల్లో చాలామంది అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, మీలాగానే అకారణంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చావు దెబ్బలు తిన్నారు, ఎంపీ అయ్యి ఉండి కూడా. వీళ్ళు ఎవరు కూడా అంత ఈజీగా శాంతిస్తారని నేను అనుకోను. అంటే రెండు ఉన్నాయి. పొద్దున మీరు చెప్పండి. నా రాజకీయ జీవితంలో
పబ్లిక్ గుడ్ కోసం, ప్రజాహితం కోసం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ముఠాలు మా వాళ్ళు కూడా కంట్రోల్ చేసేసాం. కమ్యూనల్ వైలెన్స్ టోటల్గా నిర్దాక్షిణ్యంగా అణిచివేశాం. తీవ్రవాద సమస్య బహుశా అదే అనుకుంటా వైసీకి మీ మీద అప్పటి నుంచి కోపమా? అసదుద్దీన్ వైసీకి ఏమో మరి. ఎందుకంటే మీకు తప్పే ఎవరికైనా ఓటేయండి అంటాడు ఆయన. అది ఎప్పుడు ఎలక్షన్ చేసి చెప్తా అంటాడు. అదే అంటున్నా, విచిత్రమైన వ్యక్తి. అప్పటిదేదో ఉన్నట్టుంది ఉమ్మడి రాష్ట్రంలో. అంటే వాళ్ళ ఎవ్వరి ఆటల్ని సాగనలేదు కదా, ఐరన్ హ్యాండ్తో పోయాను కదా. ఓవరాల్ ఇంట్రెస్ట్ అది సొసైటీకి వెళ్ళాను. ఓకే, పీస్ కోసం, ప్రాస్పరిటీ కోసం. సరే, తీవ్రవాదులు కూడా నా మీద క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు, అయ్యింది. ఇప్పుడు పొలిటికల్ రౌడీయిజం, నేరాలు చేసే రాజకీయాల ముసుగులో నేరాలు చేసేవాళ్ళు, ఇది ప్రమాదం. దాన్ని టోటల్గా సో వాళ్ళ తాట తీస్తారు. ఏం చేస్తారో చూస్తారు మీరు. అంటే మీ స్నేహితుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాట తీస్తా ఉంటాడు కదా, అదే చెప్తాను. ఏం చేస్తారో చూడబోతున్నారు అంతేనా? స్క్రీన్ మీద చూడాల్సిందే. జూన్ 4 తర్వాత జూన్ 4 తర్వాత చూస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ రఘు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అతను ఖచ్చితంగా తను కొట్టిన వాళ్ళ అధికారుల మీద చర్య తీసుకోవాలనుకుంటాడు ఏదో రూపంలో, ఏదో అంటే అతనికి అది అతను దహిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అంటే నేను ఏమంటానంటే 2 ఆస్పెక్ట్స్. ఒకటి, ప్రజలకు జరిగిన అన్యాయం. ఈ ప్రాసెస్లో సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు పాపం. ప్రజల్లో విక్టిమ్స్ కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కావచ్చు, పాలిటీషియన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసి మళ్ళా పునరావృతం కాకుండా చేయాలి తప్ప ఒక వ్యక్తి ప్రయోజనాల కోసమే మనం పోతే ప్రాబ్లం. వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ. ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రసీ దాని ప్రమాణాలు అధపాతాలకు వెళ్ళిపోయాయి. ప్రమాణాలు లేవు అసలు. చెప్తున్నా, ఇప్పుడు నేను 1980 నుంచి, మీరు అంతకంటే ఒక 2 సంవత్సరాల ముందు వచ్చారు కదా పాలిటిక్స్, అంతే కదా, 78. సో ఏ రోజు కూడా బ్యూరోక్రసీ ఇట్లా లేరు అసలు. వాల్యూస్ ఉండేది, నాలెడ్జ్ ఉండేది, డిగ్నిఫైడ్గా ఉండేవాళ్ళు, వాళ్ళ రెస్పెక్ట్కి ఎక్కడ భంగం కలగకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ మీ దగ్గర అక్కడ అసలు ఆ వ్యవస్థ అట్లా అంతగా పతనం అయిపోవటం, ఐఏఎస్ ఐపీఎస్. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్ను బట్టి, అతనికి ఉండే మైండ్ సెట్ అది పుట్టుకతో వచ్చింది. అది ఆ అధికారానికి బిడ్ చేసి అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని, మనలాంటి వాడు, ఇప్పుడు నేను నిలబడతారని ఊహించారు ఎవరన్నా? నా నేచర్కి నేను నిలబడుకోగలుగుతాను ఊహించారా? అవును. మీరు చెప్పింది నన్ను జైలుకు పంపించిన కోణమే చూస్తున్నారు. అవును. 5 సంవత్సరాలు ఎక్కడన్నా పీస్ఫుల్గా నిద్రపోగలిగావా?